నా పేరు దివాకర్. నేను టెలిమానస్ లో సైకాట్రిక్ కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు ఫిబ్రవరి 24, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఇక్కడ సైకో సోషల్ కేర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మాకు డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా సైకో సోషల్ కేర్ ఉండాలి అండ్ సోషల్ వర్క్ చేయాల్సిన పనులు ఏంటి, సైకాలజిస్ట్ చేయాల్సిన పనులు ఏంటి, సైకాట్రిస్ట్ చేయాల్సిన పనులు ఏంటి, ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు చిన్నపిల్లలలో వచ్చే ఇబ్బందులు ఏంటి, చిన్నపిల్లలు వచ్చే సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి, సైకాట్రిస్ట్ ఇష్యూస్ ఏంటి, అడల్ట్నెస్ లో ఓల్డ్ ఏజ్ వాళ్ళలో వచ్చే సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి, వాటి మీద మేము ఎలా రియాక్ట్ కావాలని చెప్పేసి డాక్టర్ సంజీవ్ సార్ ఆధ్వర్యంలో మాకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు మేము చేయాల్సిన రోల్ ఏంటి, అక్కడ వెళ్ళిన తర్వాత రెస్క్యూ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ జేఆర్ఎఫ్ అని వీళ్ళందరూ ఇస్తారు. వీళ్ళందరితో పాటుగా మేము చేయాల్సినవి ఏంటి అండ్ మా పని వచ్చేసి మేము సైకాట్రిక్ కౌన్సిలర్స్ ఓన్లీ కౌన్సిలింగ్ చేయడము అండ్ సైకాట్రిస్ట్ వచ్చి సైకిక్ చేయడము, ఇలా కాకుండా మల్టిపుల్ గా మేము ఎలా వర్క్ చేయాలి, మల్టిపుల్ వర్క్స్ ఎలా చేయాలి, దాంతో పాటు మేము ఏ విధంగా అక్కడ మూవ్ అవ్వాలి, ఎంత రిస్క్ ఫేస్ చేయాలి, ఎలాంటి సందర్భంలోనైనా మేము వాళ్ళకి గైడ్ చేసే విధంగా, కౌన్సిలింగ్ చేసే విధంగా, వాళ్ళని ఆ డిజాస్టర్ నుంచి బయటపడే విధంగా మేము ఎలా వాళ్ళకి ట్రీట్ చేయాలి అనేది ఫస్ట్ ప్రైమరీ మెథడ్, సెకండరీ మెథడ్, థర్డ్ మెథడ్ అండ్ వాళ్ళకి రిహాబిలిటేషన్ అండ్ మెడిసిన్స్ వాళ్ళు ఎలా మనలో అందరిలో మళ్ళీ కలిపేసుకోవాలి, ఆ భయం నుంచి ఎలా రక్షించాలి అని చెప్పేసి మాకు ఇక్కడ చాలా బాగా నేర్పించడం జరిగింది. ఈ లైఫ్ లో ఏదైనా డిజాస్టర్ జరిగితే ఖచ్చితంగా ఇంతకుముందు కూడా మేము కౌన్సిలింగ్ చేయమనే కాన్ఫిడెన్స్ ఉంటుండే, బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఇంతకుముందు ఉంది 10%, ఈ డిజాస్టర్ ట్రైనింగ్ తర్వాత వచ్చిన తర్వాత మేము 100% డిజాస్టర్ వచ్చినప్పుడు మేము రియల్లీగా వాళ్ళకి కన్ఫర్మ్ గా వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాం. సైకో సోషల్ కేర్ మాత్రం వాళ్ళని సైకలాజికల్ గా ఏమి ఇబ్బంది పడకుండా చేయగలుగుతున్న కాన్ఫిడెంట్ మాలో బిల్డ్ అయింది. ఈ విధంగా మమ్మల్ని ట్రైన్ చేశారు. ఈ విధంగా మమ్మల్ని ట్రైన్ చేసిన ఎన్హాన్స్ బెంగళూరు అండ్ డాక్టర్ సంజీవ్ సార్ అండ్ వాళ్ళ బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.